బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సో ఈ ఘటన అయితే అందరికీ షాకింగ్ గానే చెప్పుకోవాలి. సో మనం చూస్తున్నాము రీసెంట్ గా వరుస విమాన ప్రమాదాలు అయితే అందరినీ ఉలిక్కి పడేలా చూస్తున్నాయి. సో ఏదైతే నిన్న జరిగిన విమానం అయితే ఒక్కసారిగా గాల్లో మంటలు చెలరేగాయి. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా విమానం అటు టేకఫ్ అయిన తర్వాత విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అంతా కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే మనం ఇది వరకే చూసాము. రీసెంట్ గా అయితే అహ్మదాబాద్ ఘటన చూసిన తర్వాత కూడా వరుస విమాన ప్రమాదాలు అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాము. విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో మనకి మంటలు వ్యాపిస్తున్నాయి అనేది కూడా క్లియర్ కట్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కనిపిస్తుంది. అయితే దీనికి ఇంజిన్ లోపం వల్ల విమానంలో మంటలు అలుముకున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే విమానాన్ని ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా క్లారిటీగా తెలియరాలేదు. అయితే కాసేపు ప్రయాణికులైతే ప్రాణాలైతే గాల్లోనే ఉండిపోయాయని చెప్పుకోవాలి. ఒక్కసారిగా విమాన ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అందరూ తమ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని ఉక్కిరి బిక్కిరి అయిపోయారని చెప్పుకోవాలి. సో ఏదైతే వరుస విమాన ప్రమాదాలు అయితే అందరినీ ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. సో అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఒక్కొక్కటి విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఏదైతే డెల్టా ఎయిర్లైన్ కి చెందిన బోయింగ్ విమానం, సో ఈ దీనిలో బోయింగ్ విమానం అనగానే ఫుల్ ఫ్యూయల్ తో ఉంటుంది. అలాగే ప్రయాణికులు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఈ విమానంలో అయితే 300 మంది వరకు కూడా ప్రయాణికులు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. సో అయితే ఈ నేపథ్యంలో జస్ట్ మిస్ అని చెప్పుకోవాలి. ఎంతో అదృష్టం ఉండి వారందరూ ఏం కాకుండా బయటపడ్డారని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాము ఒక్కసారిగా మంటలు టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏ విధంగా అటు ఇండియా నుంచి మంటలు వ్యాపించనేది కూడా మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో అందరూ ఒక్కసారిగా ఈ ప్రమాదం జరుగుతుందని తెలిసినప్పుడు వారి సిచ్యువేషన్ ఏంటి, లోపల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సో ఒక్కసారిగా ప్రతి ఒక్కరికి అహ్మదాబాద్ ఘటనే గుర్తువచ్చి ఉంటుంది. సో మనం చూసాము రీసెంట్ గానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే, నిమిషాలు కూడా కాదు సెకండ్ల వ్యవధిలోనే అహ్మదాబాద్ లో ఫ్లైట్ అయితే అటు మొత్తం ఆ మంటల్లో కాలిపోయిన ఘటన చూసాము. సో ఈ రోజైతే అదే పరిస్థితి ఈ విమానంలో ఉన్న ప్రయాణికులందరి కళ్ళ ముంద కనిపించి ఉంటది. సో ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో మంటలు వ్యాపించాయి అని చెప్పేసి సడన్ గా అయితే పైలట్ ముందే దీన్ని గుర్తించి ఎంతో చాకచక్యంగా అయితే తిరిగి అదే విమానాశ్రయంలో అయితే ల్యాండ్ చేశారు. దీంతో అక్కడ కింద కూడా రెడీగా అయితే మనకి ఫైర్ సిబ్బంది ఉండడంలో హుటాహుటినైతే మంటల్ని అదుపు చేశారు. సో దీంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవాలి. అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు ఒక్కసారిగా. సో బట్ కానీ విమాన ప్రమాదం కొంచెం జస్ట్ మిస్ అటు ఇటు ఏమైనా కూడా ఈ రోజు ఊహించలేనటువంటి విషాద ఘటన అయితే మరొకటి చోటు చేసుకునేది. సో వీళ్ళందరూ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. మనం విజువల్స్ లో క్లియర్ గా చూస్తున్నాము. విమానం గాల్లో ఉండగా మంటలు ఏ విధంగా చెలరేగాయి. సో దీన్ని చూసేటప్పుడు మనకి అలా తెలిసినప్పుడు అసలు మన పరిస్థితి ఏంటి, ఆ ప్లేస్ లో మనం ఉంటే కనుక మన సిచ్యువేషన్ ఏంటి, ఏం గుర్తొస్తుంది, అసలు మనం బ్రతికి బయటపడతామా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం దానిలో ప్రయాణికులు అయితే చాలాసేపు ఉక్కిరి బిక్కిరి అవుతూ తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని గాల్లో కాసేపు అయితే అలా ఉన్నారు. సో కిందకి విమానం ల్యాండ్ అయ్యి మంటలు ఆర్పేంత వరకు కూడా తమ బ్రతుకు మీద ఆశలను అయితే పెట్టుకోలేదని చెప్పుకోవాలి. సో అయితే డెల్టా ఎయిర్లైన్ కు చెందిన బోయింగ్ విమానంలో అయితే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. బోయింగ్ విమానంలో ఈ మధ్య వరుస ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాము. అయినా కూడా ఎయిర్లైన్ సిబ్బంది విమానాలని పూర్తి స్థాయిలో పరిరక్షించకపోవడం, వాటి సాంకేతిక సమస్యలు అనేది ముందుగా గుర్తించకపోవడం కూడా వీటికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ బోయింగ్ విమానంలో చాలా మంది అయితే ప్రయాణికులు ఉంటారు. సుమారుగా ఈ రోజు ప్రయాణించే విమానంలో 300 మంది ఉన్నారు ఏకంగా. సో 300 మందికి ఈ రోజు జరగనంది ఏదైనా జరిగితే 300 మంది ప్రాణాలు కూడా ఏమైపోయేవని తలుచుకుంటేనే కూడా మనకైతే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాము. సో అలాంటిది కూడా దానిలో ఉన్న ప్రయాణికులందరూ తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని గాల్లోనే ఉన్నారు చాలాసేపు. సో కిందకి వచ్చి సేఫ్ గా ల్యాండ్ అవుతామా లేదా ఇంకేదైనా జరుగుతుందా అంటూ కూడా వారు పడే టెన్షన్ ఏంటనేది కూడా మనం ఒక్కసారి ఊహించుకుంటేనే మనకైతే చెమటలు పడతాయని చెప్పుకోవాలి. సో ఏదైతే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి ప్రమాదం సంభవించింది. విమానం ఎడమ వైపు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగా. అయితే దీనికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఇంజన్ల లోపమా
మంటలు ఎందుకు వచ్చాయి? ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత, టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే వచ్చాయి ఏకంగా. మనం చూస్తున్నాము అటు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. విమానం కూడా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు. మనం ఒక సర్కిల్లో కూడా చూస్తున్నాము. బిగ్ టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. గ్రీన్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో, సో దాని చుట్టూ తిరిగి కేవలం అక్కడి వరకు, అక్కడి నుంచి వెళ్ళి కేవలం ఆ గ్రీన్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో అక్కడ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అటు టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు చెలరేగడంతో మళ్ళీ అక్కడే సో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటించిన తర్వాత అదే సర్కిల్లో మళ్ళీ విమానం అయితే రౌండ్ తీసుకుని మళ్ళీ అటు ఎంతో చాకచక్యంగా జాగ్రత్తగా అదే విమానాశ్రమంలో అయితే దాన్ని ల్యాండింగ్ చేశారు. సో ల్యాండింగ్ చేసిన వెంటనే కూడా కింద అయితే ఫైర్ సిబ్బంది రెడీగా ఉండడంతో సో మంటలన్నింటినీ పూర్తిగా ఆర్పివేశారు. దీంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందనే చెప్పాలి. ఈరోజు ఏ మాత్రం ఆలస్యమైనా లేదా ల్యాండింగ్ చేసేందుకు వీలు కాకపోయినా ఒక్కసారిగా మంటలు ఇంకా ఎక్కువ చెలరేగినా కూడా అక్కడైతే ఈరోజు ఊహించలేనటువంటి ప్రమాదం అయితే జరిగేది. ఇదైతే ఒక్కసారిగా మరొకసారి మనకి అహ్మదాబాద్ ఘటన అయితే గుర్తు చేసుకోవచ్చని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే లోపే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో మంటలు రావడం అనేది అందరినీ కాసేపు అయితే ఉక్కిరి బిక్కిరైపోరు. తమ ప్రాణాలను అయితే అరిచేతిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ల్యాండ్ అయ్యే వరకు కూడా అసలు ఏం జరుగుతుంది, మనం బ్రతుకుతామా లేదా, చావు అంచుల వరకు వెళ్ళొచ్చారని చెప్పుకోవాలి మనం చూస్తున్నాము. సో ఎందుకంటే గాల్లో ఉండగా విమానానికి మంటలు అనుకోవడమో అది ఏమవుతుంది, ల్యాండింగ్ చేస్తారా లేదా, కిందకి దిగుతామా లేదా, సో సేఫ్ ల్యాండింగ్ చేస్తుందా లేదా, ఎవ్వరు కూడా ఊహించలేనంటి సిచ్యువేషన్లో ఉండిపోయారు ప్రతి ఒక్కరు. సో అయితే ఈ నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన పైలట్లు అయితే ల్యాండింగ్ చేశారు. సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది కూడా కింద రెడీగా ఉండి వెంటనే ల్యాండింగ్ అయిన వెంటనే మంటలు కూడా హుటాహుటిన ఆర్పివేశారు. సో దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఇక చూసాం కదా, ప్రస్తుతం అయితే ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివ, చెప్పండి, ఈ రోజు మనం చూస్తున్నాము అహ్మదాబాద్ ఘటన అయితే తలపించేలా మరో విమాన ప్రమాదం అయితే పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. అసలు సాంకేతిక సమస్య, ఇంజిన్ లో మంటలు ఎందుకు అలుముకున్నాయి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమెరికాలో మరో పెను ప్రమాదం తప్పింది. ఈ గాల్లో ఉండగానే విమానంలో మంటలు చెలరేగాయి. డెల్టా ఎయిర్లైన్ కు చెందిన బోయింగ్ విమానంలో మంటలు వ్యాపించాయి. లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరిన నేపథ్యంలో ఈ విమానంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. టేకాఫ్ కొద్దిసేపటికి ప్రమాదం చోటు చేసుకుంది. ఎడమ వైపు ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్తుండగా మంటలు వ్యాపించాయి. వెంటనే పైలట్లు ఎమర్జెన్సీ ప్రకటించి అక్కడున్న స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీని అప్రమత్తమైన పైలట్ సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. విమానం రన్వే పైకి రాగానే అక్కడున్న సిబ్బంది అంతా కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేసేశాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది విమానంలో ప్రయాణిస్తున్నారు అనే దానిపై మొత్తం క్లారిటీ లేదు. కానీ దాదాపు 300 మంది వరకు ఉండే అవకాశం ఉందనేది ఒక అంచనా వేస్తున్నారు. గతంలో కూడా మనం అహ్మదాబాద్ లో లండన్ వెళ్లే విమానంలో కూడా ప్రమాదం చోటు చేసుకుంది. అదే విమానంలో ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో కూడా 242 మంది ఉన్నారు. ఆ విమానం కూడా టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్లకే ప్రమాదం చోటు చేసుకుంది. దాంట్లో అనేక మంది చనిపోయారు. దాన్ని తలపించాలా ఇంకొక ప్రమాదం జరిగేదేమో అనేది ఊహించడానికే భయానకంగా అక్కడ చెలరేగిన మంటలు కనిపించాయి. అందరూ కూడా ఎంతో ఆందోళన చేశారు. ఫ్లైట్ లో ఉన్న ప్రయాణికులందరూ కూడా ప్రాణాలు పోయామని ఆందోళనలో వారందరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ఎట్టకేలకు పైలట్లు అప్రమత్తమై ల్యాండింగ్ చేసిన నేపథ్యంలో వెంటనే ల్యాండ్ అయిన వెంటనే కూడా మంటలను ఆర్పేసేశారు. ఆర్పేసిన నేపథ్యంలోనే చాలా వరకు ప్రాణ నష్టాన్ని లేకుండా చేశారు. అంటే ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయం జరగలేదు, ఎటువంటి ప్రమాదం అనేది కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ తెలియజేసింది. మొత్తం చూసుకుంటే సురక్షితంగా అందరూ బయటపడ్డారంటూ కూడా చెప్తున్నారు. ఇక ప్రయాణికులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు పైలట్ల చాకచక్యంతోనే ఇటు ఎయిర్పోర్ట్ అథారిటీతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఏటీసీతో వారందరితో మాట్లాడిన తర్వాత వారు సురక్షితంగా ఫ్లైట్ ను ల్యాండ్ చేసిన వెంటనే అక్కడ
అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక దళాలందరూ కూడా అస్థిరంగా ఉన్న నిబంధనలు వెంటనే ల్యాండ్ అని వెంటనే మంటలను ఆపేశారు. ఆపేసిన తర్వాత అక్కడ ప్రయాణికులందరూ కూడా విమానం సురక్షితంగా చేశారు. ఎస్, అయితే శివ మనం చూస్తున్నాము ఈ డెల్టా విమానాలు, బోయింగ్ విమానాలు అనేవి తరచూ కూడా ఈ మధ్య కాలంలో చూసినట్టయితే వరుస ప్రమాదాలకు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైందో ఆ విమానం కూడా చాలా ఓల్డ్ది అనేసి కూడా మనకి అయితే సమాచారం ఉంది. సో అయితే ఇప్పుడు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా దీని మీద? దాంట్లో ఎలాంటి విషయాలు తెలియరావచ్చు? ఇప్పటికే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. అంటే కేవలం ఈ ఎడమ ఇంజిన్లో మంటలు చెలరేగడం వల్ల చెలరేగడం గల కారణాలంటే సాంకేతిక లోపమా ఇతర కారణాలు ఉన్నాయి. ముందుగా ఎందుకు చూసుకోలేదు, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపై కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ దర్యాప్తు చేస్తోంది. అటు ఈ లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటాకు బయలుదేరిన విమానంలో ఈ విధంగా అంటే ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్తున్న సందర్భాల్లోనే ఎక్కువగా సుదూర ప్రాంతానికి వెళ్లే ఫ్లైట్లలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంట్లో కూడా దీనికి సంబంధించి టెక్నికల్ సిబ్బందితో కూడా ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఒక దర్యాప్తు సంస్థ కూడా దీనికి సంబంధించి చేసినట్టు తెలుస్తోంది. దానిపై మొత్తం ఇప్పుడు ప్రజెంట్ చేసి సమర్పించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకోవాలి ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రజెంట్ ఆ సాంకేతిక లోపానికి గల కారణాలు ఏంటనే దానిపై మొత్తం గుర్తించే పనులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా ఏదైతే ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదం అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కూడా కాసేపు తమ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని గాల్లో ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియని సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. సో ఏదేమైనా కూడా వరుస విమాన ప్రమాదాలు అయితే అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఈ డెల్టా ఎయిర్లైన్స్ ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, సాంకేతిక లోపమా ఏంటనేది కూడా మనకి విచారణలో తెలియరానుంది. అయితే ఏదేమైనా విమాన ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రయాణికులు కూడా విమానంలో ప్రయాణించినందుకైతే ఆసక్తి చూపించడం లేదు. బట్ కొంతమందికి వెళ్లే వాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో సో చాలా మంది వెళ్తూ ఉంటారు. సో కానీ ఇలా వరుస విమాన ప్రమాదాలు జరుగుతుంటే తమ ప్రాణాలను అయితే ప్రజల ప్రాణాలని ఏ విధంగా నమ్మకం పెట్టుకుని విమాన ప్రయాణాలు చేయాలి అనేది కూడా ఫస్ట్ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సో మనం చూస్తున్నాము అటు అహ్మదాబాద్ ఘటన తర్వాత ఒక్కసారిగా విమాన ప్రయాణాలంటేనే అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. సో ఇప్పటికైనా విమానాల్లో ముందుగా సాంకేతిక సమస్యలు ఉన్నా లేదంటే అవి ఓల్డ్ విమానాలు అయితే వాటిని మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా ముందుగానే గుర్తిస్తే చాలా మంది కూడా సజావుగా అయితే ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇదేమైనా ఈ రోజు జరిగిన విమాన ప్రమాదంలో ప్రతి ఒక్కరూ సేఫ్గా బయటపడడం అనేది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. లేదంటే ఈరోజు మరొక ఘటన చూడాల్సి వచ్చేది. సో ఏదేమైనా అతి త్వరగా అయితే ఈ ఘటన గుర్తించారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వెంటనే పైలట్లు కూడా ఈ ఘటన గుర్తించడంతో తిరిగి సేఫ్గా ల్యాండ్ చేశారు. సో అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ ఘటనా స్థలంలో ఉండి హుటాహుటిన మంటలను ఆర్పివేయడంతో అయితే సుమారుగా 300 మంది ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకోవాలి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.